అంటే ఏంటంటే మనం ఈ మధ్య ఈ గ్రీన్ టీ తాగుతాం. మనం గ్రీన్ టీ, డిప్ టీ అంటాం మనం, డిప్ టీ. కాబట్టి ఈ డిప్ టీలో కూడా చూస్తే మీరు ఎన్నో నాయకత్వ లక్షణాలు మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక టీ బ్యాగ్లో లోపల ఉన్న టీ మంచి క్వాలిటీ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మంచి టీ తయారవ్వదు మీకు. కాబట్టి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ టీ బ్యాగ్లో ఉన్న టీ ఎంత గొప్పగా ఉంటే అంత అద్భుతమైన టీ తయారవుతుంది. దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనలో అద్భుతమైన మెటీరియల్ ఉంటే రేపు ఒక అద్భుతమైన నాయకత్వాన్ని మనం ప్రజలకు ఇవ్వచ్చు అనమాట. కాబట్టి వాట్ ఈస్ ది మెటీరియల్ ఇన్సైడ్ ది టీ బ్యాగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి, సపోజ్ ఆ టీ బ్యాగ్ను చల్ల నీళ్ళలో పెట్టామనుకోండి, చల్ల నీళ్లలో మంచి టీ, అద్భుతమైన టీని తీసుకొచ్చారు మీరు ఎక్కడి నుంచో, కానీ ఆ బ్యాగ్ని తీసుకెళ్ళి చల్ల నీళ్ళలో పెట్టారు, ఆ టీ మీరు ఆస్వాదించలేరు అది. కాబట్టి మంచి టీని ఆస్వాదించాలంటే ఏంటంటే మంచి వేడి వేడి నీళ్లు ఉండాలి. వేడి వేడి నీళ్లలో ఎప్పుడైతే టీ బ్యాగ్ ముంచుతారో దాంట్లో అద్భుతమైన టీ తయారవుతుంది. అందుకనే లీడర్ అన్నవాడు కూడా క్రైసిస్లో ఎప్పుడైతే మునుగుతాడో అప్పుడు అద్భుతమైన ఫలితం మీకు బయటకు వస్తుంది అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్. కాబట్టి మీరెప్పుడు నేతలుగా మంచి ఇవి మనకు రావాలి, ఒక ఛాలెంజింగ్ జాబ్ మనకు రావాలి, ఒక ఛాలెంజింగ్ ఇది మనకు రావాలని ఆ టైంలో మీ లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వస్తాయి. ఒక చిన్న నాకు ఈ సర్వీస్లో జరిగిన అనుభవం ఒకటి చెప్తాను.